వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ అనిల్. మనం చైతన్యపురి డివిజన్లో అయితే మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు. దాని దగ్గరనే ఉన్నాము, మనం మూసీ నది దగ్గరనే ఉన్నాము. మూసీ ఏదైతే పారుతుందో మీకు కూడా కనబడతా ఉంది, దీని దగ్గరలోనే ఉన్నాము. ఇక్కడ సమీపంలో ఏదైతే 100 మీటర్ దూరంలో ఉన్న ఇళ్ళకి 150 మీటర్స్ దూరంలో ఉన్న ఇళ్ళకి కూడా రెడ్ మార్క్లు వేసేసిపోయారు. దాదాపుగా ఇక్కడ 1000 మంది రోడ్డు మీద పడుతున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క బాధను కూడా రికార్డ్ చేశాము. వాళ్ళు ఎంత ఘోరంగా వాళ్ళ యొక్క ఆవేదన కూడా మనకైతే కనబడతా ఉంది. ఆ ఇళ్లలో వాళ్ళు కట్టుకున్న ఇల్లు ఏవైతే ఉన్నాయో ఈ రోజున కూల్చేస్తామని ఏదైనా బుల్డోజర్ సౌండ్ వచ్చినా, లేకుండా ఏదైనా వెహికల్ సౌండ్ వచ్చినా కానీ, పోలీసు వాళ్ళ వెహికల్ సౌండ్ వచ్చినా కానీ వాళ్ళు భయాందోళనకి గురవుతూ ఉన్నారు. 3 రోజుల నుండి మాకు నిద్ర కూడా పట్టట్లేదు, ఎప్పుడు వచ్చి కూల్చేస్తారో అని బాధ కనబడతా ఉందని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. చాలామంది కూడా ఇక్కడ దాదాపుగా చాలా దూరం కూడా ఉంది, మనం కనబడుతున్నట్టు కొన్ని ఇల్లు ఒక 100 మీటర్స్ దూరము, 150 మీటర్స్ దూరం కూడా మనకైతే ఇల్లు కనబడతా ఉన్నాయి. మరి ఎందుకు ఇంత ధోరణి కనబడతా ఉంది? ఎందుకు కూడా ఫాతిమా కాలేజ్ ఉంది, మరి ఫాతిమా కాలేజ్ చెరువు నడిబొడ్లో ఉంది, మరి దాన్ని ఎందుకు కూల్ చేయట్లేదు? మరి ఇక్కడ మా పేదోళ్ళు అంటే అంత చులకనగా ఈ పేదోళ్ళ మీదకి వచ్చి ఎందుకు ఇంతగానం కూల్ చేస్తారని కూడా వాళ్ళైతే వాపోతా ఉన్నారు. మేము ఇళ్లలో పని చేసుకుంటా బతికి మేము కొంత భూమి కొనుక్కొని రేకులు వేసుకొని బతుకుతున్న వాళ్ళం కొంతమంది ఉన్నాము. కొంతమంది అప్పులు తెచ్చుకొని మరి ఇల్లు కట్టుకున్నామని మా సొంత ఇంటి కళ ఏదైతే ఉంటుందో నెరవేరు కోసము ఏ గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని పట్టించుకోలేదు. మా అంతటా మేము ఇక్కడ మాకు పర్మిషన్ ఇచ్చిర్రు, మాకు అన్ని సంబంధించిన పర్మిషన్ తీసుకొని మేము ఇల్లులు కట్టాము. ఇది ఏదైతే అక్రమ కట్టడాలని చెప్తా ఉన్నారో అక్రమ కట్టడాలు కాదు, మేము పర్మిషన్ తీసుకునే కట్టాము. మరి ఇక్కడ మీ పర్మిషన్ ఇవ్వకుంటే అయిపోయేది ఉండే కదా, మేము కట్టుకునే వాళ్ళం కాదని వాళ్ళు చెప్తా ఉన్నారు. దాదాపుగా కాంగ్రెస్ హయాంలో, అంటే గతంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి ఆ కాంగ్రెస్ హయాంలో కూడా మేము ఇల్లులు కట్టుకొని ఇక్కడ ఉన్నాము. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇప్పుడైనా వచ్చి మంచి చేస్తుందని అనుకున్నాము. బీఆర్ఎస్ ఏదైతే నిరంకుశన పాలన పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో అయినా మేము హ్యాపీగా ఉంటామని అనుకున్నాం, కానీ మమ్మల్ని నడి రోడ్డు మీదకి తీసుకొని వస్తున్న దాఖలాలు కనబడుతున్నాయని చాలా వాపోతా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చెప్పుతున్న దాఖలాలు కనబడతా ఉన్నాయి. మరి దీనిపైన ఏవి రంగనాథ్ ఇక్కడైతే మరి చైతన్యపురికి వచ్చి మరి ఇక్కడ వాళ్ళ యొక్క ప్రజల యొక్క మాట వినాలని కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మా మాట విని మా విన్నపాలు కూడా తీసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ మేము కష్టం చేసి కట్టుకున్న ఇల్లులు ఈరోజు లేకుండా పోతున్నాయంటే చాలా బాధగా ఉంటుందని చెప్తా ఉన్నారు. మా జ్ఞాపకాలు ఆ ఇంట్లో ఉన్నాయి, మాకు సంబంధించిన ప్రతి ఒక్కటి ఇంట్లో పొందుపరుచుకున్నాము. మాకు కాకుండా ఈరోజు బయటికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడ రెంట్ కూడా దొరకని పరిస్థితి కనబడుతున్నాయని వాళ్ళు వాపోతా ఉన్నారు. కొంతమందితో ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 22 ఇయర్స్ నుంచి ఉంటున్నాం సార్. మేము మాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు. సాటర్డే సండే వస్తే టెన్షను. ఇంత కష్టపడి అక్కడ భూమి ఇక్కడ భూమి అమ్ముకొని లోన్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాం సార్. అంతకుముందు గవర్నమెంట్ ఇస్తుంది, ఈ గవర్నమెంట్ వచ్చి కూల్ చేస్తే ఎలా సార్? ప్రజలకు న్యాయం చేయడానికే కదా సార్ మేము ఓటేసింది, హెల్ప్ చేయడానికే కదా సార్. ఇట్లా చేసి ఎట్లా బ్రతుకుంటాం సార్ మేము అందరం? పర్మిషన్స్ అన్ని ఉన్నాయమ్మా? పర్మిషన్స్ ఉన్నాయి సార్, లింక్ డాక్యుమెంట్స్ 41 ఇయర్స్ నుంచి లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, మొత్తం ఉన్నాయి సార్. అది ఇవ్వకపోయినట్టయితే 41 ఇయర్స్ బ్యాక్ ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి కట్టుకునే వాళ్ళం కాదు కదా. చెరువులు ఉన్నాయి, మూసి ఉంది, ఆక్రమణ చేయవద్దు అని చెప్తే మేము కట్టుకునే వాళ్ళం కాదు కదా. ఏం చెప్పదలుచుకున్నాం? మీ ఇక్కడికి వచ్చిన అధికారులు ఏం చెప్తా ఉన్నారు మీకు? ఏం చెప్తారు సార్, మీరు ఇంత పెద్ద ఇల్లు కట్టుకున్నారు, ఇక్కడికి వచ్చేసి మీ అన్ని కూలగొట్టేస్తాం, రెడ్ మార్క్ వేసేస్తాం, సాటర్డే సండే కూలగొట్టేస్తాం. రెడ్ మార్క్ అంత ఈజీగా ఒక కష్టం తెలియదా, సంసారం తెలియదా, ఏం తెలియదు, అంత ఈజీగా వేస్తారు ఆ రెడ్ మార్క్. అంత ఈజీగా పెద్ద పెద్ద ఇళ్ళకి వేస్తుండండి. 2 కోట్ల ఇండ్లు ఉన్నాయి మాకు. మేమంటే పోయి డబుల్ బెడ్రూమ్లలో ఉండాలి. వాడు ఉంటాడా? ఆయన ఉంటాడా? సీఎం గారు ఉంటాడా? ఆయన చేసే పని సీఎం పదవికి ఆ కుర్చీలో కూర్చుండు కదా, ఆ కుర్చీకి అనర్హుడు ఆయన. అనర్హుడు సీఎం, అనర్హుడు అండి ఆయన. ఎవరు ఎన్టీ రామారావు దగ్గర నుంచి, నాకు తెలిసి ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈ రోజు వరకు సీఎంలు ఎవరు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టలేదు, జనాలను ఇంత ఏడిపిలేదు ఏ సీఎం. అర్థమైందా? వీడొక్కడే ఏడిపిస్తున్నాడు. మరి వీడికి ఎలా పోస్ట్ ఇచ్చిందో ఆ సోనియా గాంధీ ఆవిడకి తెలియాలి. మరి ఈయన ఎలా అర్హుడు అయ్యాడో ఆయనకు తెలియాలి. మరి ఈయన సీఎం పదవికి అర్హుడు కాదు. ఇంతమంది జనాల ఏడుపు తగిలి ఏం బాగుపడతారండి? ఇందిరమ్మ కాలం అన్నారు, మహాలక్ష్మి కాలం అన్నారు. ఆడపిల్లని మహాలక్ష్మి అన్నాడు, ఏం మహాలక్ష్మి అయ్యాడు? మహాలక్ష్మినే ఏడిపిస్తున్నాడు కదా. మహాలక్ష్మి పథకం ఎక్కడొచ్చింది? ఆయన ఆడవాళ్ళనే ఏడిపిస్తుంది, ఇంకా మహాలక్ష్మి పథకం ఏముంది? మహాలక్ష్మి ఏడిపిస్తుంది కదా. ఏది మహాలక్ష్మి పథకము? ఆడవాళ్ళని నేర్పేకుంటే అదే సంతోషం.
సంతోషం. ఏది ఏది ఇందిరమ్మ రాజ్యం ఎక్కడ? ఇందిరమ్మ రాజ్యం కూల్పేశారు కదా. ఎన్టీ రామారావు అయ్యాడు, ఆడవాళ్ళని గౌరవించాడు. కేసీఆర్ అయ్యాడు, ఆడవాళ్ళని గౌరవించాడు. బీజేపీ ఉంది, కొన్నాళ్ళు ఆడవాళ్ళని గౌరవించాడు. వీడొక్కడే ఆడవాళ్ళని గౌరవించట్లేదు. ఆడవాళ్ళకి అసలు విలువ లేదు, ఆడవాళ్ళకి ఏ రకంగా లేదు. ఇంట్లో ఎక్కడ గుట్టుగా బతికి ఆడవాళ్ళం మేము. పొద్దున్న లేస్తే ఆఫీసులకు పోయి పనులు చేసుకుని ఆడవాళ్ళం. ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద నించోబెట్టాడు. అదా నువ్వు చేసే పని. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చామంటే వాడి వల్లనే మేము రోడ్డు మీదకి ఎక్కాం. మేము వాడి వల్లనే రోడ్డు మీదకి ఎక్కాం. ఇప్పుడు వరకు రోడ్డు మీదకి ఎక్కాం. వీడు రోజుకొక నోటీస్ ఇస్తున్నాడు. తిండి లేవు, తిప్పలు లేవు. ఎంత బాధపడుతున్నాం మాకు తెలుసు సార్. మా ఇంటికి రండి సార్, తెలుస్తుంది. మా ఇంట్లో వంట చేస్తా అట్టు. అంటే ఎన్ని సంవత్సరాల నుండి నోటీసులు ఇచ్చుకుంటా వస్తున్నారు? మొన్నటి నుండి నోటీసులు లేవు, ఏమి లేవు. సడన్ గా వచ్చాడు, రెడ్ మార్క్ వేస్తే వెళ్ళిపోండి అంటున్నారు. ఒకటే రోజు టైం ఇస్తున్నాం అంటున్నారు. ఒక రోజు ఎక్కడికి వెళ్తారు సార్ అందరూ? ఒక రోజు ఇల్లు దొరకద్దా? ఇల్లు దొరకాలి కదా, ఖాళీ చేయమని చెప్పకుండా ఒక రోజు టైం ఇచ్చి ఓనర్స్ కూడా ఇది అవకాశంగా తీసుకొని 20,000 30,000 ఇల్లు ఉండి కూడా లేవు. ఇల్లు కూడా ఉండి ఖాళీ లేవని నిన్న నేను స్వయంగా అనుభవించిన మనోవేదన ఇది. ఇల్లు ఉండి కూడా లేవని చెప్పడం, వాళ్ళు రేట్లు పెంచేయడం. రెంట్లు ఏంటి సార్ ఇది? దొరకట్లేదు. రండి, మీరు నాతో ఒక గంట తిరగండి, ఒక గంటే సార్ మీరు నాతో తిరగండి, తెలుస్తుంది మీకు. ఏమంటా ఉన్నారు ఇప్పుడు అధికారులు? మిమ్మల్ని ఏమన్నా పునరావాస కేంద్రాలు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ? మా పెద్ద పెద్ద ఇల్లులు ₹1,00,00,000 బిల్డింగ్లు మేము అప్పులు చేసి కట్టుకొని వాడిచ్చే డబుల్ బెడ్రూమ్ ఎవరుకోవాలి సార్? మాకొద్దు సార్. పునరావాసాలు పోవడానికి వరద వచ్చిందా, తుఫాన్ వచ్చిందా, కొట్టుకుపోయామా? దేనికోసం పునరావాసాలు? దేనికోసం? పక్క ఇళ్ళని ఇచ్చిపెట్టి పోయి పునరావాస ఇళ్లలో ఉండేటోళ్ళమా మేము? పిల్లల స్కూల్ ఎడికిపోతాయి. అసలు ఎందుకు ఖాళీ చేయాలి? మాకు ఒక నోటీస్ ఇచ్చి లోన్లు కట్టినాం, లీగల్ గా వాళ్ళు ఇచ్చిన పేపర్లు, ట్యాక్స్లు ప్రతి ఒక్కటి కట్టినాం. దేనికోసం మేము ఇల్లు ఖాళీ చేయాలా? ఇప్పుడు వచ్చి ఓన్లీ RBX అని పెట్టి మార్క్ పెట్టి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ నోటీస్ లేదు. నోటీస్ కూడా ఒక 2 days లో వస్తాం, కూలగొడతాము అని వినికిడి. ఆ టైంకి వచ్చినప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాలా? అసలు ఎందుకోసం అనేది ఒక రీజన్ కూడా ఇవ్వలేదు ఇప్పటి వరకు. వర్షాలు వచ్చినప్పుడు మనం వరదలు అట్లా రావడం ఏమీ రాలేదు. మంచి సేఫ్ సైడ్ లో ఉన్నాం. అది బాగుంది కాబట్టి మేము మంచిగా ఉంది. లీగల్ గా ఇండ్లు, పక్కా ఇండ్లు కాబట్టి మేము గవర్నమెంట్ నుంచి రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాపర్టీ ట్యాక్సులు కట్టుకొని ఉంటున్నాం. ఏం చెప్తారు మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ, హైడ్రా కానీ ఏం చెప్తారు? అసలు హైడ్రా ఎందుకోసం చేస్తున్నాడు? మా పక్క ఇండ్లను ఎందుకు మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నాడు? ఇది అవసరమైందా? అసలు మీరు కావాలనుకుంటే మూసీ పై నుంచి బ్రిడ్జ్ వేసుకోండి. అవసరమైతే ప్రాపర్టీ ట్యాక్సులు పెంచి దానిపైన మేము రెడీ ఉంటాం. అంతేగాని మా పక్కా ఇండ్లు తీసేసి వేరే ఏదో డెవలప్మెంట్ చేద్దామని అసలు ఎందుకు తీస్తున్నారో కూడా ఇప్పటి వరకు రీజన్ కూడా చెప్పలేదు మాకు. ఇది ఇప్పుడున్న గవర్నమెంట్. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిరు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవలేదు కాబట్టి కక్ష తీసుకుంటున్నా అనుకోవచ్చా? అది కూడా అదే కారణమని మేము అనుకుంటున్నాము. అది నిజమే, అదొక కారణం అని అనుకుంటున్నాం మేము. ఇప్పటి వరకు అసలు రేవంత్ అంటే ఒక మంచి ఒక నాయకుడిని ఎన్నుకున్నాం అనుకున్నాం. కానీ మా బతుకులు ఇట్లా రోడ్డు పాలు చేస్తానని అనుకోలేదు. గత ప్రభుత్వము కాంగ్రెస్ ఈ రోజు కొత్తగా రాలేదు. దాదాపు ఒక 50 ఏళ్ల నుంచి ఉంది, 50 సంవత్సరాల నుంచి ఉంది కాంగ్రెస్. ఎవ్వరు ఇప్పటి వరకు చెప్పలేదు. అదే ముందే మాకు ఇది FTL అని, బఫర్ జోన్ అని వాళ్ళు సర్వే నెంబరే దాన్ని బ్లాక్ చేస్తే మేము అసలు తీసుకోపోయే వాళ్ళం. మంచి ప్లేసులు లీగల్ గా ఉన్న ప్లేస్. ఇది కూడా లీగల్ గా అన్ని పేపర్స్ ఉండి గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తేనే తీసుకున్నాం కదా. మేము చేసిన తప్పులేంటి? మాకు ఎందుకు ఈ అన్యాయం? ఎంపీ గారు కూడా ఇక్కడికి వచ్చారు, ఈటల రాజేందర్ గారు కూడా వచ్చారు. ఏం చెప్తా ఉన్నారు మీకు? వారు మాకు మద్దతుగా వచ్చినారు. వాళ్ళు మీకు అయినంత కాడికి మేము మద్దతు చేస్తాము. ఇది ఒక్కరోజు ఇది ఇల్లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నారు గవర్నమెంట్, ఇది సరైంది కాదు అని మాకు మద్దతు చేయడానికి వచ్చినారు. అదొకటి మాకు హిమ్మత్ ఉంది వారు చెప్పిన మాటలతో. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నావు? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని గౌరవిస్తాం, కానీ మా బతుకులు ఇలా రోడ్డు పాలు చేయకండి. మేము అన్ని లీగల్ గా తీసుకున్న ఇండ్లు కాబట్టి మమ్మల్ని విడిచిపెట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళని ఉన్నలాగానే ఉండనివ్వండి. లేదు అని అంటే మా ఇండ్లకు మంచి, ఇప్పుడు మేము సిటీలో ఉన్నాము, బయట ఎక్కడ ఉండలేము. దీని తగ్గట్టుగా సేమ్ యాస్టీజ్ ఉన్న ఇల్లు మాకు మంచి ఏరియాలో ఇస్తే మేము వెళ్తాము. మీరు ఏదో డెవలప్మెంట్ కారణం అని అంటే, అంతేగాని ఏదో డబల్ బెడ్రూమ్ లాంటి దాంట్లో మేము ఉండలేము.
మేము ఉండలేము, మాతో కాదు. మాకు రేట్లు ఇస్తే మా ఇల్లు ఖరీదు ఎంత ఉందో అంత చేసి మాకు ఎక్కువ ఇస్తే మేము వెళ్ళి పోతాము, లేదంటే లేదు, అంతే. ఇది మా బతుకుల మీద కొట్టకండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకేదో న్యాయం చేస్తామని మేము తీసుకొని వచ్చాము, కానీ మీరు మా బతుకుల మీద కొడతా ఉన్నారు, మా బతుకులతో ఆడుకోకండి అని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళైతే వ్యక్తం చేస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క మనుగడ ఏమైపోతుంది, స్కూల్లో పిల్లలు ఆగమైపోతుంది. ఇప్పుడు వచ్చి ఏదో 2 రోజులలో అడావుడి చేసేసి మా ఇళ్ళని కూల్చేస్తే మా బతుకులన్నీ రోడ్డు పాలైపోతాయని కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరు ఆవేదన పరుస్తా ఉన్నారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆవేదనగా కనబడతా ఉంది. మరి ఆ ఆవేదనలో ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పటికే ఇక్కడ మల్కాజ్గిరికి సంబంధించిన ఎంపీ గారు కూడా ఎండల్లోనే కింద కూర్చొని వాళ్ళకి మద్దతు తెలిపిన దాఖలాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిది ఒక్కొక్క ఆవేదన కనబడతా ఉంది. ఇక్కడ వాళ్ళ యొక్క ఆవేదన, మేము కష్టం చేసుకొని ఒకరోజు తిని అయినా ఒకరోజు తినకుండా అయినా మేమైతే ఈ ఇల్లులు కట్టుకున్నాము, ఇలాంటి ఇళ్లలో మాకు ఈ కూల్చేస్తామంటే మాకు చాలా బాధాకరంగా ఉంటుందని కూడా చాలా మంది వ్యక్తం చేస్తా ఉన్నారు. కొంతమంది అమ్మవాళ్ళు కూడా అక్కడ కింద పడిపోయారు, ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఇల్లు కూల్చేస్తారన్న భయంతో, టెన్షన్తో కింద పడిపోయిన దాఖలాలు కూడా